కరోనా వైరస్ పై ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వైరస్ నివారణకు ఆసుపత్రిలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని వెల్లడించారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సో మీరు ప్రజలందరికీ నేను చెప్పేది ఏమనగా, గత 2 వారాలుగా ఈ కోవిడ్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. కడపలో, తిరుపతిలో టెస్ట్ చేస్తే కొన్ని టెస్టులు పాజిటివ్ వస్తున్నాయి. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, కోవిడ్ జబ్బు అనేది దాదాపు మనం ఫుల్ వ్యాక్సినేషన్తో జబ్బు తీవ్రతను తగ్గించేసినాం. కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన కోవిడ్ మన ఫస్ట్ ఫేజ్లో వచ్చినట్టు తీవ్రమయ్యి మరణం పొందడం అనేది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మనలో రెసిస్టెన్స్ డెవలప్ అయింది, క్రాస్ రెసిస్టెన్స్ వచ్చింది, తర్వాత కమ్యూనిటీ రెసిస్టెన్స్ కూడా వచ్చేసింది వ్యాక్సిన్స్ వల్ల. సో ఏదన్నా మరణం చెందితే కోవిడ్ వల్ల కాదు, పేషెంట్కి ఆల్రెడీ వేరే జబ్బులు, షుగర్ ఉండడం వల్ల కిడ్నీ పాడైపోవడం, లేదంటే హార్ట్ ప్రాబ్లం వల్ల వాటి వల్ల మరణం పొందొచ్చు. కానీ కోవిడ్ ఇంతకు ముందులా 21లో 20లో కోవిడ్ వల్ల తీవ్రత చెంది చనిపోవడం అనేది జరగదు. సో దయచేసి మీరు ఫస్ట్ మీరు ఏమి దీని గురించి తీవ్ర ఆందోళన చెందొద్దండి. దీని గురించి ఎక్కువగా మీకు ఏమైనా డౌట్ ఉంటే హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే, మీరు మీడియాలో కొంచెం న్యూస్ వార్త దాని గురించి కూడా మీరు కంగారు పడకూడదు. నేను మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏమంటే, మీరు ఉన్న న్యూస్ ఉన్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. వాళ్ళని భయభ్రాంతులు చేయకుండా చేస్తే, ఎందుకంటే ఇవంతా మనకు అనవసరంగా వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ రిసోర్స్ అవుతుంది. నేను ప్రజలకు ఇంకోటి చెప్పేదేమనగా, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో కొంచెం టెస్ట్ అని ఉండగానే చేతులు శుభ్రం కడుక్కోవడము, ఎక్కడన్నా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఏదన్నా లాంగ్ జర్నీస్, అనవసర జర్నీస్ అవాయిడ్ చేయండి. ఒకవేళ పోవాల్సి వస్తే మాస్క్లు కంపల్సరీగా వాడండి. తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి. ఈ చిన్న సింపుల్ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే నాకు తెలిసి ఇది మహా అయితే 1 నెల 2 నెలలో అసలు కోవిడ్ తీవ్రత, అసలు కోవిడ్ గురించి వినం మనం.